అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో వైసీపీ నాయకుడు నరసింహులు ఏకంగా దేవుడి భూమినే కబ్జా చేశాడు. కంబదూరు మండలం కర్తనపర్తి పంచాయతీ కొత్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి భూమి అన్యాక్రాంతమైంది. మా దేవుని భూమిని కాపాడాలంటూ ఇదివరకే గ్రామంలో సద్వేర్ మండలం అనేక మంది అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన ఎంఆర్ఓ నయాజ్ అహ్మద్ ఏమాత్రం స్పందించలేదు. తాజాగా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఆర్డీఓ సుస్మితకి గ్రామస్తులు ఆలయ భూమి వివరాలను తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ న్యాయం చేస్తామంటూ గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో శాంతించారు. 304 సర్వే నెంబర్లో 6 ఎకరాల 69 సెంట్లు మాత్రమే నిలబెట్టినారు. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి దాన్ని రాజకీయ పలకబడి తన బంధు పలకబడిని ఉపయోగించుకొని ఆ 3 ఎకరాల 4 సర్వే నెంబర్లో 6 ఎకరాల 69 సెంట్లో 3 ఎకరాల 57 ఎకరాలని ఎక్కించుకున్నాడు. ఎందుకు ఎక్కించుకున్నాడు? ఆయన పక్కనే పొలం ముందు కాబట్టి జరుపుకుంటూ వచ్చి ఎక్కించుకున్నాడు. ఈ విషయంపై మేము మాకు రీసర్వే వచ్చినప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. ఈ విషయంలో మేము కనుక్కొని ఎంఆర్ ఆఫీస్లో పోయి ధర్నా కూడా చేసినాము. మా గ్రామంలో సర్వేలో వచ్చింటే వాళ్ళతో కూడా ధర్నా చేసినాము. మొత్తం అంతా ఏమి దేవుని భూమి కబ్జా అవుతుంది, దేవునికి ఏం లేదు, పోవడానికి కూడా ఆయన దేవునితో పోవాలంటే ఆయన భూమిలోనే రస్తలు వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అంతా చెప్పినాం. మా ఎంఆర్ ఆఫీస్లో కూడా చేసినాం. కాబట్టి ఎంఆర్ఓ కూడా స్పందించలేదు. ఈరోజు మేము ఆర్డీఓ మేడం దగ్గరకు వచ్చి మా బాధను వినిపించాలని ఇక్కడ ఆర్డీఓ మేడం దగ్గరకు వచ్చినాము.